హైపర్సోనిక్ మిసైల్. ఇప్పుడు ప్రపంచంలో హైపర్సోనిక్ ఎవడు తయారు చేస్తాడో ప్రపంచం వాడి చేతిలోకి వచ్చేసినట్టే. ఇప్పుడు రష్యా ఒరిష్నిక్ అనే ఒక మిసైలు, జిర్కాన్ అనే ఒక మిసైలు ఇది ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించిందండి. ఎంత అంటే ప్రపంచం మ్యాక్ 6 మోర్ దెన్ 6 స్పీడ్ తోటి అవి వెళ్ళినాయి అనమాట. ఒరిష్నిక్ ఉపయోగిస్తే అదొక అణుబాంబులా పనిచేసింది. అమెరికా మిసైల్స్ దాని మీద పనిచేయలేదు. ఇప్పుడు ఇది భారతదేశం యొక్క హైపర్సోనిక్ మిసైల్. దాన్ని ఏమంటారంటే ఇక తిరుగులేని ఈ బ్రహ్మోస్ బ్లాక్ 2 అంటారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి కావాల్సిన ఇంజిన్ రామ్ జెట్ అనేది బ్రహ్మోస్లో ఉపయోగించాం. ఇది స్క్రామ్ జెట్ ఇంజిన్. మొన్న ఒక నెల క్రితం సక్సెస్ అయింది స్క్రామ్ జెట్ ఇంజిన్. అది మామూలు కాదు. ఇప్పుడు వరకే రష్యా, ఇటు చైనా, ఇటు అమెరికాలే పరీక్షించింది. దాన్ని మనం సంపాదించేసుకున్నాం స్క్రామ్ జెట్తో. ఈ డిఆర్డిఓ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ వితిన్ 2 to 3 yearsలో ఇండియాలో చేరిపోతుంది. ఇప్పుడు బ్రహ్మోస్నే చూసాం. బ్రహ్మోస్ అనేది ఓన్లీ 3 స్పీడ్ తోటి వెళ్తుంది. ఇది మ్యాక్ అప్ టు 10 వెళ్తుందంటే మీరు ఊహించుకోండి, అసలు కంటికే కనపడదు. ఈ జిర్కాన్ మిసైల్ రష్యా ఉపయోగించినప్పుడు అది కంటి కథ కదా, అసలు ధ్వని 4th స్టేట్లోకి వెళ్ళిపోతుందంట.